హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయం 39వ శ్లోకాన్ని నేర్చుకుందాం. గత వారం శ్లోకంలో కూడా చెప్పారు ఎలాగైతే కామం అనేది జ్ఞానాన్ని కప్పివేస్తుంది. ఆ కప్పివేయడం అనేది వేరు వేరు జీవులలో వేరువేరుగా ఉంటుంది. మనుషులకి తక్కువగా కప్పివేస్తుంది. ఎలాగైతే పొగ అగ్నిని కప్పివేస్తుందో అలాగే జంతువులలో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎలాగైతే దుమ్ము అద్దాన్ని కప్పివేస్తుందో చెట్లలో ఇంకా ఎక్కువగా కప్పివేస్తుంది కామం అనేది జ్ఞానాన్ని. ఆ విధంగా చెట్లలో ఎలాగైతే ఒక పిండాన్ని గర్భం ఎలా కప్పివేస్తుందో ఆ విధంగా కప్పివేస్తుంది. ఈ రోజు శ్లోకం కూడా అదే చెబుతుంది. ఈ కామం అనేది జ్ఞానాన్ని కప్పివేస్తుంది. అది నిజమైన శత్రువు మనకి. దానిని ఎంత తినిపించినా సరే అది పెరుగుతుందే తప్ప తరగదు అనేది చెబుతున్నారు అన్నమాట. ఇక్కడ మన ఇంట్లో మంట వచ్చింది అనుకోండి, ఎక్కడన్నా నిప్పు అంటుకుంది, దాన్ని ఆపేయడానికి నెయ్యినో లేకపోతే కిరసనాయిల్లో పోస్తూ ఉన్నాం అనుకోండి, అది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గిపోదు. ఎంత నెయ్యి పోస్తే లేకపోతే ఎంత కిరోసిన్ పోస్తే అంత ఆ మంట పెరుగుతుంది. ఈ కామము కూడా అంతే. దాన్ని ఎంత మనం ఆ ఆ కామాన్ని తీర్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తే అది అంత పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి అటువంటి ఆలోచనలు మానేసుకోవాలన్నమాట. అది దీన్ని గనక ఈ కోరికను గనక తీర్చేస్తే ఇది నన్ను ఇక ఇబ్బంది పెట్టదు అనుకుంటే అది చాలా ఆ సరైన ఆలోచన కాదన్నమాట. ఎందుకంటే అది ఇంకా పెంచుతుంది. ఇది మైథునమైనా అవ్వచ్చు, ఇంకా వేరు వేరు ఏ కోరికలైనా అవ్వచ్చు. కామం అనేది మన స్వార్థపూరితమైన ఆ మన ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికి కలిగే కోరికల్ని కామం అంటారు. వాటిని ఎంత తీర్చుకోవాలని ప్రయత్నిస్తే అంత పెరుగుతూ ఉంటాయి. ఎలాగైతే యజ్ఞకుండంలో నెయ్యి ఎంత పోస్తే అంత మంట పెరిగిపోతుంది. మరి ఏం చేయాలి? ఆ మంటను ఆపాలంటే నెయ్యి పోయకుండా ఉండాలి. నెయ్యి పోయకుండా ఉంటే ఆటోమేటిక్గా దాని అంతటా అదే చల్లారిపోతుంది కాసేపటికి. సో అదే విధంగా ఈ కామం అనేది ఆ కోరికల్ని తీర్చుకుంటే తగ్గిపోదు, కానీ తీర్చుకోకుండా ఉంటే తగ్గిపోతుంది అనేది ఇక్కడ చెప్పారనమాట. ఎలాగైతే హిరణ్యకశిపుడు సయిత్తం నిర్జతా కపు ఏకరాద్ విషయాన్ ప్రియాన్ యథోపజోసి భుంజానో నతృప్యేద్ అజితేంద్రియ. మొత్తం అన్ని దిశలలో కూడా ఆయనే రాజు. అన్ని దిశల్ని ఆ ఆయన అందరిని ఓడించి సర్వాధిపత్యం ఉండి ఏది కావాలంటే దాన్ని అనుభవించాడు. అయినా సరే తృప్తి లేదు. ఎందుకు? అజితేంద్రియ. ఇంద్రియాలను నియంత్రించాల్సింది పోయి ఇంద్రియాల చేత నియంత్రించబడుతున్నాడు కాబట్టి అతనికి తృప్తి లేదు అని వస్తుంది అనమాట భాగవతంలో. సో ఈ శ్లోకాన్ని ఇప్పుడు నేర్చుకుందాం మనం. ఆవృతం జ్ఞానమేతేన ఆవృతం జ్ఞానమేతేన ఆవృతం జ్ఞానమేతేన ఆవృతం జ్ఞానమేతేన ఆవృతం జ్ఞానమేతేన ఆవృతం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా జ్ఞానినో నిత్యవైరిణా జ్ఞానినో నిత్యవైరిణా వైరిణా జ్ఞానినో నిత్యవైరిణా. జ్ఞానినో నిత్యవైరిణా. మొదటి 2 లైన్లు చదువుదాం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా.
ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ కామరూపేణ కౌంతేయ కామరూపేణ కౌంతేయ కామరూపేణ కౌంతేయ కామరూపేణ కౌంతేయ కామరూపేణ కౌంతేయ దుష్పురేణానలేన చ దుష్పురేణ నలేన చ దుష్పురేణానలేన చ దుష్పురేణ నలేన చ కామరూపేణ కౌంతేయ దుష్పురేణానలేన చ కామరూపేణ కౌంతేయ దుష్పురేణ నలేన చ కామరూపేణ కౌంతేయ దుష్పురేణానలేన చ కామరూపేణ కౌంతేయ దుష్పురేణ నలేన చ మొత్తం శ్లోకం చదువుదాం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణానలేన చ ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ నలేన చ ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణానలేన చ ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణ నలేన చ ఓకే. వైరి అంటే వైరము శత్రువు శత్రువు. మనం అంటాం కదా వైరం ఉంది వాళ్ళతో, వైరం అంటే వాళ్ళతో శత్రుత్వం ఉందని. కౌంతేయ అంటే కుంతీపుత్రుడు అర్జునుడు. అనల అంటే అగ్ని అగ్ని. అనల అనల అంటే అగ్ని, అనలం అంటారు. చ అంటే కూడా కూడా. ఓకే. ఆవృతం కప్పబడుతుంది జ్ఞానం విశుద్ధ చైతన్యము ఏతేన ఈ అంటే ఈ కామం చేత జ్ఞానినః జ్ఞాని యొక్క నిత్య వైరిన నిత్య శత్రువు చే కామరూపేణ కామరూపములో కౌంతేయ ఓ కుంతి పుత్ర దుష్పురేణ ఏనాడు సంతుష్టి చెందనేది. మనం ఎంతో దాన్ని అయ్యో నాలో చాలా ఈ కామం కోరికలు వస్తున్నాయి. కామం కోరికలు అంటే ఏదైనా సరే మన ఇంద్రియాలని స్వార్థపూరితంగా ఆనందించాలనుకునే కోరిక, వాటిని సంతుష్టి చెందుతాను అనే ఆ కోరికను తీర్చుకుంటే అది సంతుష్టి చెందదు, అది ఇంకా పెరుగుతుంది. ఎలాగైతే అగ్నిలో నెయ్యి పోసే కొద్ది అగ్ని పెరిగిద్దే కానీ తగ్గదు. ఎలాగా అనలేన అగ్నిలో మనం నెయ్యి పోస్తే ఎలా తగ్గదో అదే విధంగా ఈ కామాన్ని తీర్చుకుంటే తగ్గదు, అది పెరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా జ్ఞానవంతుడైన ఏ పదం జ్ఞానవంతుడైన జ్ఞానిన జీవుని విశుద్ధ చైతన్యము విశుద్ధ చైతన్యం అంటే పదం జ్ఞానం ఏనాడు సంతుష్టి చెందనిది దుష్పురేణ అగ్నిలాగా అనలేన అతని కామరూపేణ నిత్య శత్రువు చే నిత్య వైరిన కప్పబడుతుంది ఆవృతం. ఈ విధంగా జ్ఞానవంతులైన జీవుని విశుద్ధ చైతన్యము ఏనాడు సంతుష్టి చెందనిది అగ్నిలాగా మండేది అయిన అతని కామరూప నిత్య శత్రువుచే కప్పబడుతుంది.
ఆవృతం అంటే కప్పబడుతుంది. ఏమి కప్పబడుతుంది? జ్ఞానము. జ్ఞాన ఏతేన దేనితోటి? ఏతేన అంటే కామంతో జ్ఞానం అనేది కప్పబడుతుంది. జ్ఞానినో నిత్య వైరిన ఎవరిది? జ్ఞానిది. అది నిత్య శత్రువు. ఏ రూపంలో వస్తుంది? కామ రూపంలో వస్తుంది. కౌంతేయ ఓ అర్జున దుష్పురేన అది ఎప్పటికీ సంతృష్టి చెందనిది. అనలేన మనం అగ్ని సంతృష్టి చెందుతుంది. ఈ ఒక్క డబ్బా నెయ్యి పోద్దాం, ఈ ఒక్క డబ్బా నెయ్యి పోస్తే అగ్ని సంతృష్టి చెందుతుందిలే పాపం, ఇంకా తర్వాత మండదని ఆ ఒక్క డబ్బా పోసామంటే ఇంకా పెరిగిద్దే కానీ తగ్గదు. అది ఎంత పోసినా సంతృష్టి చెందదు. అదే విధంగా ఈ కామం కూడా అలాంటిదే. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణానలేన చ. ఆవృతం అమృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణ నలేన చ. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణానలేన చ. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణ నలేన చ. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణానలేన చ. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణ నలేన చ. ఓకే, నేను మొట్టమొదటిసారి నేర్చుకున్నాను. నేను చదువుతాను ఫస్ట్. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణానలేన చ. ఓకే, మీరు ఎవరైనా కంఠస్థం చేస్తే చెప్పండి. నేను చెప్తాను. చెప్పండి. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణానలేన చ. వెరీ గుడ్. నేను హరే చెప్తాను కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. వాణి గారు చెప్పండి. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణ నలేన చ. వెరీ గుడ్. అరుణా కుమారి గారు. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణానలేన చ. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి అండి. అమృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణ నలేన చ. బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి అండి రాధిక గారు. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్టరేణ నలేన చ. వెరీ గుడ్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను. చెప్పండి అజయమ్మ గారు. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణ నలేన చ. వెరీ హరే గుడ్. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రణామాలు చెప్పండి. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పరేణానలేన చ. వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ నేను చదవాలా? సునందాను మండలం. చెప్పండి. అవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణేన లేన చ. బాగా చెప్పారు.
హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి కళ్యాణి గారు. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణం కామరూపేణ కౌంతేయ దుష్పురేణానలేన చ. ఎక్సలెంట్. హరే కృష్ణ ప్రభు. చెప్పండి కనక గోపి మాతాజీ. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణానలేన చ. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభు. చెప్పండి కృష్ణానంద గారు. ఆవృతం జ్ఞానమే పోయింది. నేను ఈరోజు ఇప్పుడే చూడటం. హరే కృష్ణ ప్రభుజీ. స్క్రీన్ మీద శ్లోకం ఇవ్వండి ప్రభుజీ. వీళ్ళు ఇప్పుడు చూడకుండా చెబుతున్నారు, తర్వాత శ్లోకం ఇస్తాను స్క్రీన్ మీద. ఓకే ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. ఆ, సరిగ్గా నాకు గుర్తులేదులే ప్రభుజీ, ఎందుకు తప్పులు సరే సరే. ఇంకెవరైనా చూడకుండా చెప్పే వాళ్ళు ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తా. చెప్పండి అండి. అమృతం జ్ఞానమేతన జ్ఞానినో నిత్యవైరేణ కామరూపేణ కౌంతేయ దుర్పరిణామలేన చ. వెరీ గుడ్. లక్ష్మీ నత్తా మాతాజీ అరే రోజు 36 మాలలు జపం చేస్తారు. చెబుతారా రామాంజన్ గారు? దాని ప్రభుజీ. ఆ, ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పరానలేన చ. ఓకే. తర్వాత చెప్పాను కంఠస్థం ప్రభుజీ. చేయండి. కరెక్ట్గా చెప్పారు. తర్వాత కంఠస్థం చేయండి. థ్యాంక్ యూ ప్రభుజీ. ఆ, నేను కూడా చెబుతాను ప్రభుజీ. చెప్పండి. స్క్రీన్ లో పెడతారా? స్క్రీన్ పెట్టాలా? సరే సరే. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పరేణానలేన చ. బాగా చెప్పారు. నేను ఈరోజు పన్ను బిగించుకున్నాను ప్రభు, ఇప్పుడే చూడటం.